శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన పాపాయక్క కిచెన్లో చాలా హెల్దీగా టేస్టీగా ఉండే సోయా గింజల టమాటా కర్రీని కుక్కర్లో ఒకే ఒక విజిల్తో చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దామా? పోషక విలువలు అధికంగా ఉన్న సోయా గింజలు, విటమిన్ సమృద్ధిగా ఉన్న టమాటాలతో తయారైన ఈ కర్రీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని నూనె కొంచెం కాగిన తర్వాత ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే పసుపు వేసుకుంటే కూరకు కూడా రంగు బాగా వస్తుంది. ఈ ఉల్లిపాయలు బాగా వేగాయి కదండి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు పచ్చివాసన పోయేదాకా కొంచెం వేపుకోవాలి. కుక్కర్లోనే కదా అని చెప్పేసి మనం ఇలా వేయంగానే కుక్కర్ మూత పెట్టి ఉడకపెట్టేయకూడదు. పచ్చివాసన అలాగే ఉంటుంది, కొంచెం వేగాలి. టమాటా ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఇలా వేపుకున్న తర్వాత కొంచెం నీరు బయటకు వస్తుంది. కొంచెం పచ్చివాసన పోయినట్టే. ఇవి సోయా గింజలండి. ఈ ముక్కల్ని మామూలుగా మూకుళ్ళలో కానీ గిన్నెలో కానీ మనం కూర వండుకుంటే ఇవి ముందు ఉడకపెట్టుకోవాలి. కుక్కర్లో అయితే ఉడకపెట్టుకోకర్లేదు. కొంచెం వేడి నీళ్ళు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఇలా వేసేస్తున్నాను. ఇలా వేడి నీళ్ళలో నానబెట్టుకున్న సోయా గింజలను ఈ కూరలో వేసుకోవాలి. నీళ్ళు కాకుండా వేసుకోండి, లేకపోతే ఈ టమాటా ముక్కల్లో నీరు వచ్చేస్తుంది కదా, నీరు కింద అయిపోతుంది కూర అంతా. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం. ఈ కూరకి ఎక్కువగా పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుంది. రుచి, స్మెల్ చాలా పెరుగుతుంది కూడా. ఇప్పుడు మొత్తం అన్నింటినీ కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. నేను ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ వేయలేదండి. ప్రతిదానికే అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ వేస్తే మనకి కూర టమాటా ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఆ గింజల టేస్ట్ కానీ మనకి తెలియవు. ప్రతి దాంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుంటే ఆ కూరకున్న గుణం మనకి తెలియదండి. ఆ కూరకున్న గుణం తెలియాలి అంటే మనం కొన్ని మసాలాలు తగ్గించి వేసుకోవాలి. నేనైతే అలాగే చేస్తానండి. ఈ కూరకి కొంచెం గరం మసాలా బాగుంటుంది, ఎక్కువ వేసుకోవట్లేదు గరం మసాలా. ఇది నేను తయారు చేసిందేనండి. ఈ గరం మసాలా మీకు కావాలి అంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు మనం ఉంచుకుంటే సరిపోతుంది.
కరెక్ట్గా అన్నీ ఉడికినాయండి. ఇప్పుడు కొంచెం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కూరని కొంచెం దగ్గరగా వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలి. ఇలా నూనె పైకి తేలే వరకు మనం కూరని ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా కావాలంటే దగ్గరగా కూడా ఉడకపెట్టుకోవచ్చు. ఇది ఇలా సరిపోతుంది. ఇలా చపాతీలోకి కానీ పూరీలోకి కానీ కూర ఇలా బాగుంటుంది. అన్నంలోకి, కొబ్బరి అన్నంలోకి అయితే ఇంకా కొంచెం దగ్గరగా రావాలి. ఇప్పుడు ఫైనల్గా మనం సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర వేసుకోవాలి. ఏ కూర అయినా సరే వెంటనే పొయ్యి నుంచి తీసి గిన్నెలోకి సర్వింగ్ బౌల్లోకి వేసుకోకూడదు. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఇలా ఒక మూతను బోర్లించి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ గిన్నెకున్న వేడి కూడా ఆ కూర ఇంకా మగ్గటానికి టైం తీసుకుంటుంది. అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఫైనల్గా మనకి కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చింది. ఈ మధ్య అందరూ చాలామంది ప్రోటీన్ పౌడర్లని అవన్నీ చాలా వాడుతున్నారు. అలాంటివి వాడకుండా ఇలా మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇలా ఎత్తుక్కుంటే చాలా బాగుంటాయి. ఈ సోయాలో కూడా ప్రోటీన్స్ చాలా బాగుంటుంది. చూడండి ఎంతో రుచిగా సోయా గింజల టమాటా కర్రీ సిద్ధమైంది. ప్రోటీన్ సమృద్ధిగా ఉన్న సోయా గింజలు, విటమిన్స్ నిండిన టమాటాలతో చేసిన ఈ కర్రీ శరీరాన్ని, బలాన్ని, ఇమ్యూనిటీకి మేలు అందిస్తుంది. అన్నం లేదా చపాతీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. అన్నట్టు మర్చిపోయాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.